ఆహారపు అలవాట్లలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు తప్పక చేయించుకోవాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి సూచించారు. గూడూరు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులచే అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ వైద్యులు సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక కిడ్నీ వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ రెడ్డి, గోకుల్, ప్రిన్సిపాల్ ధనుంజయ, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రినల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్చి 12 వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి మనము నెల్లూరుకు తలమానికమైన ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ నందు అవేర్నెస్ కోసం వచ్చాము. ఇక్కడే సెలెక్ట్ చేసుకునే దానికి ఏంటంటే, చదువుకునే పిల్లలకు మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఒక్కరు అవేర్ అయినా కూడా అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీస్లో, విలేజెస్లో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయగలరు. అందుకని నెల్లూరులో ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ముఖ్యంగా కిడ్నీ గురించి చెప్పాలంటే, కిడ్నీ మనకు చాలా ముఖ్యమైన శరీర భాగము. కిడ్నీ చేసే పని ఏంటంటే, మనకు మెటబాలిజం జరిగినప్పుడు శరీరంలో విష పదార్థాలు, అట్లా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్తో పాటు విష పదార్థాలు కూడా బ్లడ్లో కలుస్తాయి. సో ఆ పదార్థాలను దాంట్లోంచి మనకు తెలుసు కదా, మనము అమృతం కోసం చిలికేటప్పుడు కాలకూట విషం కూడా వచ్చింది. కాలకూట విషయాన్ని శివుడు గొంతులో తీసుకుంటాడు. అట్లనే కిడ్నీ ఏం చేస్తుందంటే, మొత్తము విష పదార్థాలన్నింటినీ యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడే మనకు కావాల్సిన పదార్థాలు, శరీరానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి యూరిన్లో ప్రోటీన్ పోతా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఎర్లీ స్టేజెస్లోనే తెలిస్తే కనుక కిడ్నీలు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అలానే కాకుండా మనము ఈ సాల్ట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇట్లా అడల్ట్రేషన్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అది కూడా మనము అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అట్లే ఆహార అలవాట్లలో ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ ఇట్లాంటివి తీసుకోవడము, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నాటు మందులు ఇట్లాంటివి తీసుకోవడము, చిన్న నొప్పికి కూడా పోయి నొప్పుల మాత్రలు తీసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నా పేరు రంజిత్ రెడ్డి, నేను మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ని. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము ఆదిశంకర యూనివర్సిటీకి వచ్చాము. వీళ్ళతో కొలాబరేట్ అయ్యి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం వచ్చాము. నాతో పాటు డాక్టర్ సురేష్ గారు నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఉన్నారు. అట్లాగే డాక్టర్ గోకుల్ నచికేత్ గారు, ఈజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. అట్లాగే మాతో పాటు యూనివర్సిటీ నుంచి డీన్ గారు ఉన్నారు ఆఫ్ ఇంజనీరింగ్ స్టడీస్, అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, అండ్ డీన్ స్టూడెంట్ అఫేర్స్ ఉన్నారు. వీఆర్ జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వరల్డ్ కిడ్నీ సందర్భంగా టు క్రియేట్ అవేర్నెస్. మిగతా డీటెయిల్స్ అన్ని సురేష్ గారు, గోకుల్ గారు చెప్తారు. సురేష్ గారు మాట్లాడతారు. విద్యా సంస్థల తరఫున ముఖ్యంగా మెడికవర్ నుంచి వచ్చిన డాక్టర్స్కి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కిడ్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ. సో కిడ్నీ సక్సెస్ఫుల్గా మనము సేఫ్ మోడ్లో ఉంచుకుంటేనే మన లైఫ్ జర్నీ కూడా సేఫ్గా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల కూడా మిడిల్లోనే వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లోనే స్టూడెంట్ ఏజ్లోనే మన కిడ్నీకి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ కానీ మనం ఇప్పుడు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు గ్రో అయినప్పుడు గ్యారంటీగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. గ్యారంటీగా ఈ క్యాంప్ వల్ల తెలియాలి. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్లనే వాళ్ళు అనవసరంగా వాళ్ళ రోగాలను తెచ్చుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద hospitals, especially the people from Medicover. I thank once again for bringing their team to Adi Shankara for conducting medical camp.